అండ్ మా టీవీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత ఒక బలంగా వాడపడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించారు. మీ థింకింగ్ మారాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ విత్ మీ, ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ రిలీజ్ ఇట్. ఇచ్చేస్తాను దేవుడికి, నాకున్నది ఇచ్చేస్తాను. దట్స్ గోయింగ్ టు బ్లెస్ మీ. అబ్రహాము తనకున్నది ఒక్కటే కొడుకు ఇచ్చాడు, ఒక్కడే. అదే లేక పుట్టాడు, కానీ దేవుడికి ఇచ్చేయడానికి, అబ్రహాం నీకున్న ఒక్కడైన కుమారుని నాకు ఇయ్యడానికి నువ్వు వెనుదీయలేదు కనుక ఇందుని బట్టి నాకు నువ్వు భయపడేవాడు అని అర్థమైంది. తీసుకో, ఆ బిడ్డల్ని ఇస్తున్నాను. అబ్రహాము, ఇవాళ మనం అందరం అబ్రహాం సంతానం అయిపోయాం. ఇవాళ అబ్రహాం సంతానం అంటే విశ్వాసులందరికీ తండ్రి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్. అబ్రహాం బిగ్ నేషన్ అయిపోయాడు. ఇజ్రాయిల్ దేశం అంతా ఇవాళ అబ్రహాము తండ్రి అని పిలుస్తున్నారు. అబ్రహాముకి ఇంతమంది పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం ఒక్క కొడుకుని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాంకి ఎంతమంది కుమారులను కుమార్తెలను దేవుడు అబ్రహాంకి ఇచ్చేసాడు. ఇవాళ దేవుడు మీకు కూడా గొప్పగా దేవుడు మీకు ఇవ్వాలనంటే నీకున్నదాన్ని ఇవ్వడానికి ఇష్టపడండి. అది పేదోడా డబ్బునోడా అనేది ప్రశ్న కాదు. అయ్యగారు పేదోళ్ళు ఇవ్వవచ్చా, ధనవంతులు ఇవ్వచ్చు? అందరూ ఇవ్వాలి. డబ్బున్న వాళ్ళు అందరూ మూటలు తీసుకొచ్చేస్తున్నారు. ఎవరికి? డబ్బున్న వాళ్ళు అందరూ మూటలు తీసుకొచ్చేస్తున్నారు. ఎవరికి? దేవుడు కానుక పెడతా. యేసు ప్రభు కానుక పెట్టి దగ్గర నిలబడి ఎవడాడు ఎంతెంత కానుకలు వేస్తున్నాడో చూస్తున్నాడు యేసు ప్రభు. ఆ కానుకలు వేస్తుంటే ఒక ముసలం వచ్చింది, ఒక వెధవరాలు వచ్చింది. ఆ వెధవరాలు వచ్చి పేద వెధవరాల, ఆమె 2 రాగి కాయిన్, 2 సిల్వర్ కాయిన్స్, ఏదో 2 కాయిన్స్ తీసుకొచ్చింది. 2 కాయిన్స్ తీసుకొచ్చి కానుక పెట్టలేసింది. అది కూడా చూశాడు ఎవరు? అమ్మమ్మ ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఇవ్వక తల్లి, పేదరాలు పాపం నీకు తిన్నుందో లేదో నువ్వు ఉంచుకో అన్నాడా? అలా ఆమె ఎంత ఇచ్చిందో కూడా చెప్పాడు యేసయ్య. ఎంత ఇచ్చింది కాదు, 2 కాసులు. అలా ఆమెకి ఉన్నదంతా, ఆమెకు ఉన్నదే 2 కాసులు. ఒకవేళ ఆమె దగ్గర 2 లక్షలు ఉంటే 2 లక్షలు ఇచ్చేసింది మాట, దాని అర్థం. ఆమెకు ఉన్నదంతా ఇచ్చేసిందని అర్థం. మళ్ళీ సాయంత్రం భోజనానికి ఆమెకు డబ్బులు లేవు, రేపు ఉదయం సంగతి ఏంటో టీకి డబ్బులు లేవు. ఆమెకు ఉన్నదంతా ఇచ్చింది. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పేదవారు కూడా ఇవ్వాలి దేవుడికి. మనకున్న దరిద్రతలో దేవుడికి ఇవ్వాలా, మనకున్న పేదరికంలో దేవుడికి ఇవ్వాలి. ఎవరు అభివృద్ధి అవుతారు? వెదజల్లిన వాళ్ళు. అందరూ చెప్పండి, ఎవరు అభివృద్ధి అవుతారు? మనం ఎందుకు అభివృద్ధి అవ్వట్లా? వెదజల్లట్లా. ఏం చేస్తున్నాం? ఉన్నదాన్ని దాచేస్తున్నాం. అవి దాచేసి ఏమవుతున్నాయి? చేతలు పట్టేస్తున్నాయి, ఎలకలు కొట్టేస్తున్నాయి. దాచేసి ఒక ఆవిడ అలాగే వచ్చింది, 500 నోట్లు పట్టుకొని వచ్చింది. అయ్యగారు ఈ ఎలకలు తినేసిన అయ్యగారు ప్యాటర్న్ చేయండి, బ్యాంకుకి మారుతారా? కనుక పాపం దాసి కష్టార్జితం అంతా ఎలకలకి ఆహారంగా పెట్టింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దాసికండి డబ్బులు వెదజల్లండి. ఏం చేయండి చెప్పండి? వెదజల్ల. నీ దగ్గర విత్తనాలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? దాచుకుంటే కుళ్ళిపోతాయి. ఆ బస్తాను ఏం చేసేస్తే వెదజల్లేస్తే సాయంత్రం కల్లా పంట వచ్చేద్దా? రాదు. ఏమైద్ది? టైం తీసుకుంటుంది. కానీ ఒకరోజు నువ్వేం చేస్తావు చెప్పండి? పంట. ఒకరోజు ఆ మొక్క మొలవడం చూస్తావు. అబ్బా, నేను వేసిన సీడ్ ఏమైంది? ఫలించింది. నేను వేసిన విత్తనం ఏమైంది? ఫలించింది. ఇదిగో మొక్క వచ్చింది. ఆ మొక్కను చూస్తేనే ఆనందం. ఇంకా దానిలో గింజలు లేవు, కానీ ఆ మొక్కను చూస్తేనే ఆనందం. ఆ మొక్క ఎదిగే కొద్ది నీకు ఆనందం. ఒకరోజు ఆ మొక్క నీకు ఒక మంచి ఫలాలు ఇచ్చినప్పుడు, విత్తనాలు ఇచ్చినప్పుడు, దాన్ని ఇచ్చినప్పుడు నీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆనందం. నువ్వు వేసింది 1 బస్తా, నీకు పండింది 40 బస్తాలు. గాడ్. ఇవాళ దేవుడు అన్నాడు, ఈ సూత్రం, బిబ్లికల్ ప్రిన్సిపల్ని మీరు ఫాలో అవ్వండి. గివ్ టు గాడ్స్ మినిస్ట్రీ, గివ్ టు గాడ్స్ వర్క్. ఎంతమంది టీవీ కార్యక్రమాల కోసం కనీసం నేను ఒక నెలకి 1000 రూపాయలు దేవుడికి వెత్తగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? జస్ట్ కమిట్మెంట్. ఈ వాక్యాలు విని నేను నెలకి 1000 రూపాయలు నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. కనీసం నేను నెలకు 500, కనీసం నెలకు 2000 ప్రతి నెల మానకుండా ఈ సత్యమైన సువార్త ప్రజలకు అందించబడాలి. వై కాంట్ యు బి ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ బ్లెస్సింగ్? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నమ్మితే ఆ పనిలో ముందుకు రండి. నాతో కలిసి జత పని వారిగా పని చేయండి. లెట్స్ ఆల్ మూవ్ ఫార్వర్డ్.
ఈ టీవీ కార్యక్రమాలు చూస్తున్న మీలో కూడా ఎవరైనా ప్రేరేపించబడితే తప్పక నేను ఒక్కడిని 10,000 ఇవ్వడం కన్నా అందరూ ఒక్కొక్కరు ఒక 1,000 రూపాయలు ప్రతి నెల కమిట్మెంట్ తీసుకుంటే గొప్పగా ఈ సేవ ప్రపంచం అంతటికి సువార్త వ్యాపకంలో ఎంత తోడ్పడగలిగిన వాళ్ళు అవుతారు మీరు చెప్పండి. దేవుని కార్యక్రమాల్లో వెదజల్లగలుగుతున్నాం మనం, అప్పుడే మన జీవితంలో అభివృద్ధి పొందుతాం. దేవుడు తప్పక అభివృద్ధి చేస్తాడు. ఈరోజు మనం వెదజల్లుదాం, అభివృద్ధి పొందుతాం. బైబిల్ చెప్తుంది వెదజల్లడం అంటే అర్థం ఏంటంటే నీళ్ళ మీద నీ ఆహారం వేయడం. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 1వ వచనంలో మనకు రాయబడి ఉంది ఏంటంటే నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ఎంత చక్కని మాట. నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ఇవాళ చాలామంది అనుకుంటారు వెదజల్లిన తర్వాత మనకు అభివృద్ధి ఎప్పుడు వస్తుంది, వెంటనే వస్తుందా? చాలా దినాల తర్వాత నువ్వు తప్పక నువ్వు విత్తిన దాన్ని నువ్వు పంట కోసుకుంటావు. నీటి మీద జల్లిసే, నీ ఆహారం నీళ్ళ మీద వేయం. ఎంతమంది నీ ఆహారం అనగా నీ భోజనం, నీ ఆహారం అనగా నీ డబ్బు ఎంతమంది వెదజల్లగలుగుతున్నారు? చాలా దినములు అయిన తర్వాత నీకు కనపడుతుంది, నువ్వు విత్తిన దానికి కనపడుతుంది, రిజల్ట్ కనపడుతుంది. వాళ్ళు దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. ఇవాళ బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో 5వ వచనంలో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. చూలాలికి లోపల ఉన్న బిడ్డ ఎలా ఎదుగుతున్నాడో కనబడదు. గాలి ఏ త్రోవనొచ్చినో నీవెరగవు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నీవెరగవు. సమస్తాన్ని జరిగించే దేవుని క్రియలు కూడా నీకు తెలియదు. 6వ వచనం, ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును నీ చెయ్య వెనుక తీయక విత్తుము. అది ఫలించినో ఇది ఫలించినో లేక రెండును సరిసమానంగా ఎదుగునో నీవు ఎరగవు. ఎంత గొప్ప మాట. విత్తనాలు విత్తు. ఎప్పుడు విత్తు? ఉదయాన్ని విత్తు. అంత మాత్రమే కాదు, అస్తమయాన్ని విత్తు. నీ చెయ్య వెనుక తీయక విత్తుము. ఎందుకంటే ఏది ఫలిస్తుందో తెలియదు, లేక రెండు ఒకసారి ఫలిస్తాయేమో తెలీదు. నువ్వు విత్తింది ప్రతిఫలం తప్పక కోసుకుంటావు. నీళ్ళ మీద ఆహారం జల్లు. ఈ టీవీ పరిచర్య కోసం కొన్ని లక్షల రూపాయలు జల్లేస్తున్నాం. దేవుడి పరిచర్య కొరకు లక్షల రూపాయలు, లక్షలాది రూపాయలు టీవీ పరిచర్య కొరకు జల్లుతున్నాం. తప్పక నాకు తెలుసు నా దేవుడు నేను జల్లుతున్న ప్రతి ఆహారం ఒకరోజు నేను చూస్తాను. ఐ బిలీవ్ దాట్. ఇఫ్ యూ బిలీవ్, బీ ఎ పార్ట్నర్ విత్ మీ. నాతో కలిసి. పార్ట్నర్షిప్ అంటే అర్థం ఏంటో తెలుసా? పార్ట్నర్షిప్ అంటే ఒక్కసారి చేసుకునేది కాదు, అగ్రిమెంట్. ఆ పార్ట్నర్షిప్ అంటే మీతో కలిసి నేను కూడా ఈ బిజినెస్లో ఈ వ్యాపారం చేద్దాం, ఆ వచ్చిన లాభాలు సరి సమానంగా పంచుకుందాం మనం. ఇవాళ ఆ దీవెనలు నాకు ఇచ్చినప్పుడు దీవెన మీరు కూడా ఇందులో పాలిభాగస్తులు అవుతే ఆ దీవెన మీకు కూడా దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. మీరు నాతో పాలిభాగస్తులు అవ్వకపోతే నేను ఈ భారభరితమైన పరిచర్య చేస్తే నేను ఒక్కడనే బ్లెస్ అవుతాను, నేను ఒక్కడనే బహుగా దీవించబడతాను. కానీ నాతో కలిసి మీరు కూడా బ్లెస్ అవ్వాలి అని అనుకుంటే, ఈ టీవీ వాక్యాలు వింటున్న మీరు కూడా బ్లెస్ అవ్వాలి అనుకుంటే, పార్ట్నర్ విత్ మీ, పార్ట్నర్ విత్ SSCC మినిస్ట్రీస్, పార్ట్నర్ విత్ జీవ జలములు కార్యక్రమం. తప్పక మీరు కూడా మీ పార్ట్నర్షిప్ వల్ల, మీరు వెదజల్లడం వల్ల మీరు అభివృద్ధి అవుతారు. చూడండి, చేసి చూడండి, ఒక సంవత్సరం పాటు చూసి చూడండి, మీరు అభివృద్ధి అవుతారో లేదో చూడండి. ఒక అగ్రిమెంట్ తీసుకోండి. ప్రభువా, నేను ఈ రోజు నుంచి ఒక కమిట్మెంట్ తీసుకుంటాను. నెలకి ఇవాళ నుంచి ఒక 2,000 రూపాయలు, నెలకి ఒక 1,000 రూపాయలు అది దేవుడికి ఇస్తున్నాను. నేను ఇదిగో కనీసం నేను మొదటి స్టార్టింగ్ నెలకు ఒక 500లతో నేను బిగిన్ చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీజ్. నేను వదిలిపెట్టను. నీ కమిట్మెంట్. నువ్వు ఎంతగా దీవించబడాలి. తగిన దానికన్నా తక్కువ విత్తుతావో, నువ్వు వెదజల్లుతావో అది నీ ఇష్టం. నువ్వు వెదజల్లితే నువ్వు అభివృద్ధి పొందుతావు. నమ్మకం నీకుంటే, ఇఫ్ యూ హ్యావ్ రియలీ ఫెయిత్ ఇన్ గాడ్, నీకు నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంటే, కమ్ ఆన్, డూ ఇట్, సో దట్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. నీకు విశ్వాసం లేకపోతే విత్తొద్దు. నీకు విశ్వాసం ఉంటే మాత్రం తప్పక విత్తు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. బైబిల్ చెప్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయిన. 7వ వచనంలో ఉంది, మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోని. దేవుడిని వెక్కిరించకండి. బైబిల్ చెప్తుంది, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడిని వెక్కిరించకండి. మనుషుడు ఏం విత్తునో అదే కోస్తాడు. నువ్వు విత్తే దాన్ని బట్టే నువ్వు కోస్తావు. ఏమైనా వింటున్నారా? నువ్వు విత్తేది కొంచెమే, నీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైతే పొరపడుతున్నావు. అర్థమవుతుందా మీకు? ఒకడు 5 ఎకరాలు తీసుకున్నాడు. 5 ఎకరాల భూమిలో
5-6 బస్తాలు వెదజల్లాడు. వాడికి సుమారుగా ఎన్ని బస్తాలు పండినాయి తెలుసా? సుమారు 100 ఏంటండి బాబు, 5 ఎకరాలండి. సుమారు 200 బస్తాలు వచ్చినాయి. ఎకరానికి 40 బస్తాలు చొప్పున పండేసింది. 5 ఎకరాలంటే ఎన్ని బస్తాలు వచ్చినాయి? 200 బస్తాలు మోసుకొని ఇంటికి పట్టిపోతున్నారు. వాడు మాత్రం 1/2 ఎకరం ఇంకొకటి తీసుకున్నాడు. 1/2 ఎకరానికి ఎంత వేసాడు? 1/2 బస్తా 1/4 బస్తా జల్లాడు. వీడికి ఎన్ని బస్తాలు పండి? 20 బస్తాలు వచ్చినాయి. ఆడికెన్ని? వీడికెన్ని? వీడు ఏడుస్తున్నాడంట. 200 ఎందుకు వచ్చినాయి? నాకేమో దేవుడేమో 20 ఇచ్చాడా, ఆయనకేమో 200 ఇచ్చాడా, నా బతుకు చూడు ఇలాగా. నువ్వు ఎంత ఇస్తావు? దేవుడిని విక్రించకండి. నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు విత్తిన దాన్ని బట్టి, నువ్వు విత్తేది మంచి విత్తనం అయితే నీ మంచి పంట వస్తుంది. కొంతమంది సాంబా మసూరి విత్తుతారు, సాంబా మసూరి బియ్యం కొలుతుంది. కొంతమంది లావులు విత్తుతారు, లావులే వస్తాయి. ఏం విత్తితే అదే నీకు వస్తుంది కదా. నువ్వు విత్తిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. నువ్వు విత్తే దాన్ని బట్టి నీకు లాభం వస్తుంది. నువ్వు విత్తేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మనం విత్తేది దేవుడికి, మనం విత్తనం విత్తేవారిగా ఉండాలి. ధారాళంగా వెదచాలంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఉన్నత స్థితిలో మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు. దేవుడు వెక్కిరించబడాడు. నువ్వేం విత్తుతావు అదే కోస్తావు. సండే స్కూల్ టీచరు అనిందంట, ఈ క్రిస్మస్కి అందరూ గిఫ్ట్స్ తీసుకురండి ప్రభు కొరకు, దేవుడు తప్పక మీకు 2 అంతలు ఎక్కువ ఇస్తాడు అన్నారంట. ఒకడేమో యాపిల్ పళ్ళు తీసుకొచ్చాడంట గిఫ్ట్స్, ఒకడేమో మామిడి పళ్ళు తీసుకొచ్చాడంట గిఫ్ట్, ఒకడేమో వాచ్, వాళ్ళ డాడీ కొన్న వాచ్ తీసుకొచ్చాడంట యేసు ప్రభుకి చందా వేసేయడానికి, ఒకడికేమో షూ తీసుకొచ్చాడంట, వాళ్ళ డాడీ తీసుకొచ్చిన షూ తీసుకొచ్చాడంట. ఇలా రకరకాల గిఫ్ట్లు తీసుకొచ్చి వాళ్ళు కానుక పెట్టిలో బొట్టొట్టు వస్తే ఆ బొట్టలో వేసారంట. అప్పుడు ఆ టీచర్ అనిందంట, ఇప్పుడు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు చూడండి అని ప్రార్థన చేసి మళ్ళీ ఆ గిఫ్ట్లే అందరికీ ఇచ్చేసిందంట. అక్కడ ఏం జరిగిందంటే యాపిల్ పళ్ళు ఇచ్చినోడికి షూలు వచ్చినాయి. ఆడికి ఆనందానికి హద్దులు లేవు. మా నాన్న ఎప్పటి నుంచో షూ కొనమంటున్నాను, రోజు ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను కానీ నాకు షూ లేదు, దేవుడు యేసు ప్రభువు నాకు షూ ఇచ్చినందుకు వందన. ఆడ ఆనందానికి హద్దు లేదు. ఇంకొకటి ఆడ మామిడి పళ్ళు ఇచ్చినోడికి ఆడికి వాచ్ వచ్చిందంట. ప్రభు నాకు వాచ్ వచ్చింది, అది గొప్ప దేవుడు వద్దండి, ప్రభు నీకు వందనాలు తండ్రి. వాడికి హ్యాపీ అయిపోతున్నాడంట. ఆ వాచ్ ఇచ్చినోడికి ఏమో మామిడి పళ్ళు వచ్చినాయి. ప్రభు నీకు ఎన్నో వందనాలు, ఇన్ని మామిడి పళ్ళు నా లైఫ్ టైంలో ఎప్పుడు తినలేదు ప్రభు, ఇవన్నీ నేనే తినేస్తాను, మా అమ్మకేమని మా నాన్నకి ఏమని అనుకుంటున్నాడు. ఆడ ఆనందానికి ఆడికి హద్దులు లేవు. ఒకడు మాత్రం ఏడుస్తున్నాడు. అప్పుడు పాస్టర్ గారు వచ్చి అడిగారు, ఎరా ఎందుకు ఏడుస్తున్నా అంటే, నాకు 2 రాళ్ళు వచ్చినాయండి పాస్టర్ గారు అన్నాడు. రాళ్ళ? ఆ రాళ్ళు రంగు కాగితాల్లో చుట్టి, డెకరేషన్ కాగితాల్లో రాళ్ళు కూడా కానుక పెట్టిలో బాస్కెట్లో వేసాడు. ఎవడో పిల్లడు. రాళ్ళు ఏట్రా నీకు వచ్చినాయి అంటే, 2 రాళ్ళు వచ్చినాయి గారు అని ఏడుతున్నాడు. ఆగా, ఏడవక, నువ్వు ఆగరా, నువ్వు ఏడవక, ఆగు. రే సైలెన్స్. పిల్లలందరూ ఎవడు కానుక పెట్టిలో రాళ్ళు వేసారు, లేచి నిలబడండి అన్నాడు. ఎవడు నిలబట్ల? రే నేనేం అన్న కానీ ఎవడు రాళ్ళు, దేవుడికి ఎవరైనా రాళ్ళు వేయొచ్చురా? ఎవడ రాళ్ళు వేసాడు? పాపం చూడాడు ఎంత బాధపడుతున్నాడు రాళ్ళు వచ్చినాయి అని. అందరికీ మంచి మంచి గిఫ్ట్లు వచ్చినాడు, వాచ్ వచ్చింది, వాడికేమో బూట్లు వచ్చినాయి, షూస్ వచ్చినాయి, ఒకడికేమో యాపిల్ పళ్ళు వచ్చినాయి, వాడికేమో మామిడి పళ్ళు, అన్ని రకరకాలుగా వచ్చినాయి. వీడికి పాపం రాళ్ళు వచ్చినాయని ఇబ్బంది పడతారు. ఎవడు రాళ్ళు వేసాడు? లేచి నిలబడండి. నేనేమన్నా లేచి నిలబడి, ఎవడు లేచి నిలబడి. వీడు మాత్రం ఏడుతాడు, మాస్టర్ గారు. అరే నువ్వు ఆగరా, నువ్వు ఏడవక, ఆగరా. ఎవడు రాళ్ళు వేసాడో లేచి నిలబడండి అంటే ఏడుతున్నాడు, ఈడే లేచి నిలబడ్డాడంట. అరే నువ్వు కూర్చోరా, ఈ ఆడడం ఆపరా అంటే, వేసింది నేనే గారు. ఏంట్రా వేసింది నువ్వా? రాళ్ళు వేసాను. ఎందుకు రాళ్ళు వేసావు? దేవుడు అంతకన్నా మంచి ఇస్తాడు అనుకున్నాను కానీ నేను వేసిన నాకు. దేవుణ్ణి వెక్కిరించకండి. కొంతమంది అనుకుంటారు దేవుణ్ణి వెక్కిరించవచ్చు అనుకుంటారు. డోంట్ ప్లే విత్ గాడ్, ఈజ్ గాడ్. ఆటలు ఆడకండి. దేవుడు ఆయన ఈజ్ ఎ గాడ్ హూ క్రియేటెడ్ యు. హీ నోస్ ఎవ్రీథింగ్. మీలో చాలామంది దేవుడి కొరకు నమ్మకంగా ఇవాళ మంచి ఏసీ మందిరంలో కూర్చున్నా అంటే మీరు విత్తిన కానుక. ఇంకొక ఆమె నిన్న నేను ఒక 5,000 మిస్ అయిపోయినాయి గారు, ఆ 5,000 కూడా నేను పూర్తి చేసేస్తాను. దాట్స్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. గాడ్స్ బ్లెస్సింగ్ యూ. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ఫెయిత్ఫుల్నెస్, మీ నమ్మకత్వం దేవుడి కొరకు ధారాళంగా మీరు ఇచ్చిన, అది చిన్నదవని అది పెద్దదవని, అది విలువైన కానుక దేవుని కొరకు. ఐ నో మై చర్చ్ ఇస్ అ చర్చ్ హూస్ గివింగ్ చర్చ్.
అండ్ యూ విల్ బీ బ్లెస్డ్ ష్యూర్లీ బై గివింగ్ మచ్ మోర్. ఇంకా దేవుడికి చల్లడం వల్ల మీరు ఇంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఇవాళ మీరు ఏ స్థితిలో ఉన్నారంటే, ఇవాళ మీరు ఈ పరిస్థితిలో ఉన్నారంటే అది దేవుడి కారణం అని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఇక్కడ మీరు దేవుడు వల్ల నమ్మకంగా వాక్యానికి లోబడ్డారు, చల్లారు, మీరు అభివృద్ధి అయ్యారు. ఇంకా మీరు అభివృద్ధి అవ్వాలండి, ఇంకా చల్లండి. ఇవాళ పెద్ద సంస్థ మీరు చూస్తే టాటా బిర్లా లాంటి ఏమంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ స్థాయిలోకి వెళ్ళిపోయినా చల్లడం మానేశారా, లేకపోతే ఇంకా చల్లుతున్నారా? ఇవాళ టెక్నిక్ అదే ఎప్పుడు కూడా, యూ గివ్ యూ గెట్ మోర్. దేవుడి విషయాల్లో మనం నేర్చుకోవాల్సింది, వెన్ యూ గివ్ టు గాడ్ యూ గోట్ గెట్ బ్యాక్ ఫ్రమ్ గాడ్. ఈయుడి మీకు ఇవ్వబడు. ఇవాళ దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎన్ని పాయింట్స్ మనం విన్నామండి? మొదటి స్థానం ఇవ్వాలి. 2, దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి, మీరు అభివృద్ధి అవ్వాలి, ఐశ్వర్యవంతుల వల్ల దేవుడి దీవెనలు పొందాలంటే. 3, చల్లాలి. 4, హానర్ గాడ్, దేవుణ్ణి గౌరవించండి, దేవుణ్ణి బాధ పెట్టకండి. రెస్పెక్ట్ గాడ్ సో దట్ యూ విల్ బి బ్లెస్డ్ బై గాడ్. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 3:9-10 ఏమని రాస్తుంది? నీ రాబడంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అక్కడ రాస్తుంది, యు గివ్ సో దట్ యు రెస్పెక్ట్ గాడ్. నీ భాగములో, నీ దశమ భాగంలో, నీ రాబడంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఏం చేయాలా? ఇచ్చి ఘనపరచము, గౌరవించము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం ఏమైతే చెప్పండి, సమృద్ధిగా ఉండను. ఇవాళ మీ జీవితంలో సమృద్ధిని అనుభవిస్తున్నారు. మీ ఇల్లు గొప్ప ధనాగారంగా ఉందా? మీ ఇల్లు గొప్ప ఐశ్వర్యవంతమైన స్థలంగా ఉందా? దేవుడి ఆశీర్వాదం మీలో ఉన్నదా? అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టు మీరు ఆశీర్వదించబడుతున్నారా? ఇవాళ మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, అమలారా ఇలారా వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎంతమంది మీ రాబడిలో దేవుడికి నమ్మకంగా కట్టేవాళ్ళని? బైబిల్ చెప్తుంది, అబ్రహాము తన రాబడి అంతట్లో దశమ భాగం దేవునికి అబ్రహాము కట్టాడు. అబ్రహాంకి ఇంకా కమాండ్మెంటే లేదు. అబ్రహాము ఇవాళ 10 ఆజ్ఞలు రాలేదు అప్పటికి ఇంకా. ఎందుకంటే అబ్రహాం కాలంలో మోసే గారు లేరు. మోసే ధర్మశాస్త్రం, మోసే గారు రాసిన 10 ఆజ్ఞలు. మోసే గారు ధర్మశాస్త్రం లేక ముందు నుంచే అక్కడ మనం చూస్తే అబ్రహాం గారు తన దశమ భాగాన్ని దేవుడికి కడుతున్నాడు. ఇవాళ ఎంతమంది ఫెయిత్ఫుల్గా ఉన్నారు? అందుకని మీరు దీవించబడాలంటే బీ ఫెయిత్ఫుల్, హానర్ గాడ్, దేవుని గౌరవించండి. ఎంతమంది దేవుడిని గౌరవిస్తున్నారు? ఆర్ యూ డిస్రెస్పెక్టింగ్ గాడ్? ఆర్ యూ డిస్రెస్పెక్టింగ్ గాడ్? బై గివింగ్ యువర్ హానరింగ్ గాడ్. దేవుడికి ఇవ్వడం ద్వారా మీరు దేవుడిని గౌరవిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది, నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. ఇవాళ మనం దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఇవాళ మనం దేవుడిని ఘనపరచకపోతే దేవుడు మనల్ని ఘనపరచడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చేది ఎప్పుడు గర్వంతో ఇవ్వకండి. దేవుడి దగ్గర పొగడతల లేక మనుషుల దగ్గర పొగడతల కోసం కాదు మనం ఇచ్చేది. దేవుడిది నేను ఇస్తున్నాను బికాస్ దేవుడిని నేను గౌరవిస్తున్నాను, బికాస్ ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ హానర్ హిమ్. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఆయనకి ఇవ్వడంలో నేను వెనుదీయను. బికాస్ ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, మై ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. నాకున్న అన్నీ ఆయనే. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు. ఆయనకి మీరేదో కాదని ఆయన కాదు. అవునా కాదా చెప్పరండి? మీ ఇంటికి చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఉదాహరణ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయనకి టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు, అన్నీ అయిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చూశాడు అక్కడ, అరే భలే ఉందే ఈ ఫోటో, ఈ ఆల్బము, లేకపోతే ఏదో ఒక వస్తువు చూశాడు. ఇది నాకు ఇస్తారా అని అడిగారు. అమ్మో అది ఇవ్వనండి అని అంటారు. ఎవరైనా తీసుకెళ్ళమంటారు చెప్పండి? భలే అంటారు సార్, ఇంకేం కావాలి తీసుకెళ్ళండి సార్ మీరు. మీ ఇంట్లో వస్తువు అడిగాడు, విలువైన వస్తువు అడిగాడు. సపోజ్ ఏదో ఒక ఇంపార్టెంట్, ఒక బుల్దాస్తావు లేకపోతే సంథింగ్ అక్కడ టేబుల్ మీద ఉంది, ఏదో మంచి పింగాని ప్లేటో సంథింగ్ ఏదో అడిగాడు అనుకోండి, ఉదాహరణ. ఇస్తారా ఇవ్వరా? అమ్మో అది మా నాన్న ఇచ్చిందండి, అది మా అమ్మ ఇచ్చింది, మేమేమో అని అంటారు. ఎవడన్నా ఎందుకు ఇస్తారు? కాదు, మీకు ఒక దురాశ ఉంది. ఎందుకంటే ఆయన ఇంకా మంచిది ఇస్తాడు నాకు. బికాస్ వెన్ యూ గివ్, ఆయన తప్పక ఉంచుకోడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, వాళ్ళు నాకు పలానాది ఇచ్చారు, వాళ్ళకి మళ్ళీ ఇది ఏం చేయండి మీరు, పంపించండి. కారు మీద వచ్చారు, నీకు ఇంకా పెద్ద గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఏంటండి ఇది? బాబు గారు పంపించారు. ఓ రియలీ? యా, మీ ఆనందానికి హద్దు లేదు. అబ్బో ఇంకా ఏం తీసుకెళ్ళినా బాగుండేది అనుకుంటారు మీరు. ఇంకా ఎన్ని తీసుకెళ్ళినా బాగుండేది, ఇంకెన్నో వచ్చాయి. మరి బాబు గారే ఇస్తున్నప్పుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరు అర్థం. మన దేవుడికి ఇవ్వడానికి మాత్రం ఏమంటాం? దేవుడు నాకు ఇది కావాలి
నీ భాగం నాకు కావాలి. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నానో నీకేం తెలుసు ప్రభు, మార్చి నెల వచ్చిందంటే ఎన్ని సమస్యలు. చెప్పింది చెయ్యండి దేవుడి దగ్గర. హానర్ గాడ్ బికాజ్ యూ రెస్పెక్ట్ హిమ్, గాడ్స్ గోయింగ్ టు రెస్పెక్ట్ యూ. నువ్వు ఆయన్ని గౌరవిస్తే దేవుడు తిరిగి నేను గౌరవిస్తాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నేను వివరించడానికి టైం లేదు. ఎన్ని విన్నామండి ఆల్రెడీ? మొదటిది, మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరుకుంటే జాగ్రత్తగా వినండి. మొదటిది, ఫస్ట్ ప్రయారిటీ గాడ్కి ఇచ్చేయండి. 2, రిమెంబర్ హిమ్ అని గుర్తు చేసుకోండి. 3, వెదజల్లండి. 4, హానర్ గాడ్, దేవుణ్ణి గౌరవించండి, మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానండి. మీరు దేవుడి చేత గణపరచబడాలంటే దేవుడికి ఆతురత ఇవ్వండి. ఇక 5వది, లవ్ గాడ్, దేవుడిని ఏం చేయండి చెప్పండి? ప్రేమించండి. సామెతల గ్రంథం, మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే దేవుడిని ప్రేమించాలి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. చెప్పండి, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును. అంటే ఎవరు చేస్తారు? గట్టిగా చెప్పాలి మీరు. ఐశ్వర్యవంతులుగా నేను చేస్తానంటున్నాడు, ఆస్తికర్తలుగా నేను చేస్తానన్నాడు. ఎప్పుడు? ప్రభువా మీకు ఎన్నో వందనాలు, స్తోత్రం. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేయండి తండ్రి. ప్రభువా మేము ఏమి చేస్తేనే మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారో మాకు నేర్పించారు. పుట్ గాడ్ ఫస్ట్, మొదటి స్థానం మీకు ఇచ్చేవారుగా, మా వ్యాపారాల్లో, మా ఉద్యోగాల్లో, మా చదువులో, మా ప్రతి విషయంలో మొదటి స్థానం మీకు ఇచ్చి మేము ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. రిమెంబర్ మీ అన్నారు, నన్ను గుర్తు చేసుకోండి, నన్ను మర్చిపోకండి. నిజమే తండ్రి, మిమ్మల్ని మర్చిపోవడం వల్లే మా జీవితంలో అభివృద్ధి పొందలేకపోతున్నాం. మాకు భాగ్యం కలుగు చేసేది మీరు, ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగు చేసేది మీరు. కానీ మిమ్మల్ని మర్చిపోతే మాకు అటువంటి సామర్థ్యాన్ని మీరు మాకు ఎవరు, అటువంటి భాగ్యాన్ని మాకు దయచేయరు. కనుక మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీరు చేసిన మేలు మర్చిపోకండి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని మర్చిపోకండి. మా కొరకు నలగొట్టబడినటువంటి ఆ జీవితాన్ని ప్రభు మా కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి మృత్యుంజయుడు లేచారు దేవుడని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోకండి. మీరు తిరిగి రాబోతున్నారు, మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నారు, నిత్య రాజ్యాన్ని మా కొరకు సిద్ధపరుస్తున్నారు, గొప్ప దేశాన్ని మా కొరకు సిద్ధపరిచారు. అది మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవారిగా సిద్ధపడి మర్చిపోకుండా ఉండాలి. అప్పుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. వెదజల్లే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో వెదజల్లి మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వెళ్ళిపోయేవాళ్ళం. పట్టువా ఇవాళ మేము వెదజల్లడానికి కృపరాయించండి, అభివృద్ధి పొందడానికి కృపరాయించమని ప్రార్థించండి. ఓ లార్డ్ బ్లెస్ us Lord, so that we prosper in our life Lord. Thank you Jesus. మీకేనా వందనాలు. మిమ్మల్ని మేము హానర్ చేయడానికి, గౌరవించడానికి, మిమ్మల్ని మేము ఇన్సల్ట్ చేస్తున్నామేమో క్షమించండి. అందుకే మేము ఆశీర్వదించబట్టలేదు. మిమ్మల్ని గౌరవించి మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. క్షమించండి తండ్రి, ఇంతవరకు అగౌరవంగా మా జీవితం ద్వారా, మా క్యారెక్టర్ ద్వారా, మా నడవడి ద్వారా, మా మాట ద్వారా, మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని అవమానపరిచేమేమో మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచి మిమ్మల్ని గౌరవించేవారుగా, మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చేవారుగా, మిమ్మల్ని ప్రేమించేవారుగా, మిమ్మల్ని ప్రేమించేవారిని ఆస్తికర్తలు చేస్తాను. వారి ఇల్లు నిధులతో నింపుతానన్నారు, కుటుంబాన్ని నింపుతానన్నారు, ఐశ్వర్యవంతుని చేసేది నేను అన్నారు. నన్ను ప్రేమించేవారు ఆస్తికి కర్తగా చేస్తాను నేను. మీ వాగ్దానం నమ్మదగింది. అటు దీవెనలు మాకు ఇచ్చే దేవుడు, మా కుటుంబాలకు ఇచ్చే దేవుడు. ఆ దీవెనలు మేము పొందుకోవడానికి కృపరాయించండి, సహాయం చేయండి. ఓ తండ్రి మీకు ఎన్నో వందనాలు, స్తుతులు సమర్పించు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ఈరోజు మాకు ఇచ్చినటువంటి మంచి సమయానికే మీకు వందనాలు, స్తుతులు సమర్పించు. మేము ఏది ప్రేమిస్తున్నామో దాని మీద మా డబ్బు ఖర్చు పెడతాం. మేము భోజనాన్ని ప్రేమిస్తే దానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం. బట్టలను ప్రేమిస్తే ఆ బట్టల గురించి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం. బంగారాన్ని ప్రేమిస్తే దాని కొరకే మా డబ్బు ఖర్చు పెడతాం. మీ సేవను ప్రేమిస్తే, మీ సువార్తను ప్రేమిస్తే, మిమ్మల్ని ప్రేమిస్తే మీ కార్యాల కొరకు వెదజల్లుతాం. అట్టి మనసు మాకు అందరికీ దయచేయమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి వారికి మంచి గృహాన్ని కట్టి వారి కొరకు మంచి బంక్ బెడ్స్ని మేము ఏర్పాటు చేసి బంక్ బెడ్స్లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు వారు
స్నానానికి మంచి బాత్రూమ్స్, అలాగే మంచి షవర్స్, అంత మాత్రమే కాదు వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్కి పంపించే స్కూల్ బ్యాగ్స్తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలో సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరాలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠత వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, 2 పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. ప్రభు వస్తున్నప్పుడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి, మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యు. Our address, Jeeva Chelamulu, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.